ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మనఃకారకుడు చంద్రుడు. ఆలోచన సంపత్తి పెరగాలి అంటే చంద్రుడు యొక్క అనుగ్రహం తప్పనిసరి. చంద్రప్రీతి ఈశ్వర అనుగ్రహం ద్వారా మాత్రమే లభిస్తుంది. మరి 12 రాశుల వారు ఈశ్వరుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో మానసిక ప్రశాంతత కోసం పరిశీలిద్దాం. ఆదివారం నుంచి శనివారం వరకు వివిధ వారాల్లో జన్మించిన వారి యొక్క అదృష్టం ఎలా ఉంటుంది, ఐశ్వర్యం ఎలా పొందగలుగుతారు అనేటువంటి అంశాలని అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ నవమి, గృహారంభ కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చంద్ర జపం, అన్నదానం, వస్త్రదానం, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ ఉపకరిస్తుంది. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. చంద్రప్రీతి ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చంద్రప్రీతి శివానుగ్రహం ద్వారా లభిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శివానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి గ్రహాల స్థితిగతులను అనుసరించి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. అలజడి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు మాత్రం గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి చిరు సమస్యలు విద్యాపరంగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకి చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలని నిర్వహించలేకపోతారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి ప్రబలమవుతుంది. ఆర్థిక విషయాల్లో స్థిరాస్తి రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన స్నేహాల ద్వారా వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి చేకూరుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపై విజృంభించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో అభివృద్ధిలో ఆటంకాలను కూడా చవిచూస్తారు. అనాలోచిత నిర్ణయాల ద్వారా సమస్యలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ విషయాలు సామాన్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పదే ఏకాగ్రత ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి మాత్రం తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పొందగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు క్రమక్రమంగా లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా సినీ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి, ఆనందాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకి కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. అవమానకర సంఘటనల్ని క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్థిరాస్తి పరమైనటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల్ని వ్యాపారపరంగా కూడా వ్యాపార రంగం వరకు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక చింతన పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంబంధిత కార్యక్రమాలలో విజయాలు మాత్రం సాధించగలుగుతారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి అంశాలు రాజకీయ రంగం వారికి ప్రతికూలతని తగ్గిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా వ్యాపార రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీటితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా అన్ని రంగాల వారిని వరిస్తాయి.
ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా వ్యాపార విషయాలు చేకూరుతాయి. మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్య రక్షణ కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సినీ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వెంటనే వాటి ఫలితాన్ని పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. క్రియాశీలక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతని ఆస్వాదించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలు కూడా కొనసాగుతాయి. మానసిక ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చూస్తారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. వ్యాపార అభివృద్ధిలో ఆటంకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. నూతన ఒప్పందాలు స్థిరాస్తి రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. నూతన సమస్యలు ఆర్థిక పరంగా వెలుగులోకి వస్తాయి. పరిష్కరించలేనటువంటి సమస్యల ద్వారా ఏర్పడినటువంటి జగడాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలని గృహరీత్యా వెంటనే ప్రారంభించలేకపోతారు. ప్రశాంత పరిస్థితులకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు, జాప్యాలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి లోపిస్తుంది. గట్టి కృషి ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో విభూతితో పూజించడం ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన అంశాలు ఆర్థిక పరంగా బలాన్ని పెంచుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా వ్యాపార రంగం వారికి మేలు ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అదృశ్య సంఘటనల్ని మహిళల గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి అరుదైనటువంటి అవకాశాలని చేజిక్కించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. అవమానకర సంఘటనల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అయినప్పటికీ సందేహాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. నూతన ఒప్పందాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. నూతన స్నేహాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలత ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగపరమైనటువంటి ఉన్నతి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుని బిల్వ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. సోమవారం పుట్టిన వారు సౌందర్యంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి శివారాధన ఉపకరిస్తుంది. మంగళవారం పుట్టిన వారు తమకి తమ తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతులు తెస్తారు. వీరికి హనుమంతుని యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. బుధవారం పుట్టినటువంటి వారు వినయపూర్వకంగా ఉంటారు. గణపతి ఆరాధన వీరికి మేలు కలిగిస్తుంది. గురువారం పుట్టినటువంటి వారు మంచి సంపాదన పరులవుతారు. వీరికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన మేలును కలిగిస్తుంది. శుక్రవారం పుట్టినటువంటి వారు అందరి ఆదరాభిమానాలు అందుకుంటారు. వీరికి శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. శనివారం పుట్టినటువంటి వారు కష్టపడి పనిచేసేటువంటి తత్వం కలిగి ఉంటారు. వీరికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అభివృద్ధిని కలిగిస్తుంది. ఆదివారం పుట్టినటువంటి వారు కలుపుగోలుతనంగా ప్రత్యేకంగా ఉంటారు. సూర్యారాధన వీరికి బాగా ఉపకరిస్తుంది, మేలుని కలిగిస్తుంది. ఆర్షధర్మాన్ని అనుసరించేటువంటి సంప్రదాయంలో వివాహితకు కొన్ని ప్రత్యేక అలంకారాలు ఉంటాయి. నుదుటున సింధూరం, మెడలో మాంగళ్యం, నల్లపూసలు, చేతులకు గాజులు, కాలికి మెట్టెలతో వివాహితులు అలంకృతమై ఉంటారు. వివాహితులు తమ పాపిట సింధూరాన్ని ధరించటం కొన్ని ప్రాంతాలలో అమల్లో ఉన్నటువంటి ఆచారం. శాస్త్రీయంగా గమనిస్తే పాపిట సింధూరాన్ని ధరించటం వెనుక ఎంతో అంతరార్థం ఉంది. పాపిట ఉన్నటువంటి ప్రదేశంలో జ్ఞానచక్రం ఉంటుంది. ఆ ప్రదేశంలో ఎర్రని కుంకుమని ధరించడం ద్వారా శక్తులన్నీ ఒకే చోట కేంద్రీకృతమవుతాయి. ఇది ఇంద్రియ జ్ఞాన సముపార్జనకి దోహదపడుతుంది. సహనంతో, ఓర్పుతో సంసారాన్ని చక్కదిద్దుకోవటానికి స్త్రీకి కావలసినటువంటి శక్తియుక్తులను జ్ఞానచక్రం ప్రభావితం చేస్తుంది. క్షమయా ధరిత్రి అనేటువంటి భావనకు సంకేతం వివాహిత పాపిటిన అలంకృతమైనటువంటి సింధూరం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహ నిర్మాణం చాలా చక్కగా అందంగా కట్టుకున్న పిదప ఆ ఇంటిలోని గోడలకు తగిలించేటువంటి అద్దాల యొక్క ప్రభావం కూడాను వాస్తుశాస్త్రంలో అదృష్టాన్ని కలిగింపచేస్తుంది. మీ ఇంట్లో ప్రతి ఒక్క గదిలో కూడాను ఈశాన్యము అనేటువంటి ప్రదేశంలో చక్కటి అద్దాలు అమర్చుకున్నట్లయితే విశిష్టవంతమైన ప్రభావం, అదృష్టకరమైన ప్రభావం ఏర్పడుతుంది. సహజసిద్ధంగా అద్దము అనేటువంటిది ఒకటి చాలే అని చెప్పేసి భావిస్తూ ఉంటారు సహజసిద్ధంగా. కానీ ప్రతి ఒక్క గదిలో కూడాను ఈశాన్య, తూర్పు లేక ఉత్తర భాగంలో గనక చక్కటి అద్దాలు అమర్చుకున్నట్లయితే లక్ష్మీ ప్రాప్తి, చక్కటి ఆరోగ్యం సిద్ధింపచేసుకోవటానికి ఆస్కారం ఉంది. స్నానాల గదిలో కూడాను అద్దాల అమరిక తూర్పు వైపుగా ఉండేటట్టుగా అమర్చుకోవటం
సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దంతధావన ప్రక్రియ చేసుకునేటప్పుడు కూడాను ఆ యొక్క అద్దాల్ని అమర్చేటువంటి తీరుతెన్నులు మనం గమనిస్తూనే ఉన్నాం. దంతధావనం అనేటువంటిది ఉత్తరముఖంగా కూర్చొని చేయవలసిన పరిస్థితి. అందుచేత ఉత్తర గోడకు అద్దాన్ని బిగించుకోవచ్చు. ఆ యొక్క వాష్ బేసిన్ అనేది ఉత్తర వైపు గనక ఆ యొక్క రూమ్లో కనుక ఉన్నట్లయితే తప్పులేదు. ఇక సహజసిద్ధంగా ఉత్తర ఈశాన్యంలోని అద్దాలు డబ్బును బాగా పెంచుతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. తూర్పు ఈశాన్యంలో అద్దాలు సుఖాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. వాయువ్య దిశలో అద్దం అమర్చడం వ్యాపార అభివృద్ధిని కలిగింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషం. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, ఉత్తరం మధ్య, ఉత్తర వాయువ్యం అద్దాల అమరికకు మంచివిగా ప్రతి ఒక్కరూ కూడాను గుర్తించాలి. ప్రతి వ్యక్తి కూడాను తాను నిద్ర నుంచి మేల్కొనగానే ఉత్తర దిశగా అడుగులు వేయాలి. అది కుబేర స్థానం. ఆ ఉత్తర దిశలో ఉండేటువంటి అద్దంలో గనక ముఖారవిందాన్ని చూసుకున్నట్లయితే నరదృష్టి ప్రభావం మీ పైన పడదు. నిద్ర నుంచి లేవగానే ఎవరి ముఖం వారు చూసుకోవడం మంచిది కదా. అద్దంలో కనుక ముఖాన్ని ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆ రోజంతా కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావం విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అద్దాలు నైరుతిలో కానీ, దక్షిణంలో కానీ, పడమరలో కానీ ఉండకూడదు. మీరింట్లో పూజలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేసి ఆ తల్లికి అద్దంలో అలా చూసుకోమని చెప్పేసి చూపించేటువంటి విధి విధానం ఉంది మనకు అర్చనా విధానంలో. అందుకే పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక అద్దం ముక్క ఉండి తీరాలి. ఆ చక్కని తల్లికి అలంకరణ చేసిన తర్వాత అమ్మవారికి అద్దం చూపించినట్టయితే ఆమె చిరునవ్వు చిందిస్తున్నట్టుగా మనకి మనోభావన వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఎదురింటి వారి యొక్క ఆ గోడ చివరి కాంపౌండ్ వాళ్ళ గోడ సూల ఉందే, ఆ సూల వచ్చి మీ ఇంటి గేట్లో పడుతోంది అనుకోండి అని చెప్పేసి భావించే వాళ్ళు ఆ ప్రదేశంలో ఎక్కడైతే ఆ గోడ వచ్చి దీన్ని తగులుతోందో ఆ యొక్క ప్రదేశంలో చక్కటి అద్దాన్ని అమర్చండి. ఎదురింటి వారి యొక్క స్థూలతత్వం ఈ అద్దంలో పడి ఈ దోషం మీ ఇంట్లోకి ప్రవేశించదు. ఇది కూడా ఒక సూత్ర ప్రాతిపదిక. అలాగే మీరు ఇల్లు కట్టినప్పుడు తూర్పు వైపు పెద్ద బిల్డింగ్ కట్టారు, మీరు ఉత్తరం వైపు ఉంటున్నారో మీ ఇంటికి తూర్పు వైపున పెద్ద బిల్డింగ్ కట్టారు. తర్వాత అలా కట్టిన దగ్గర నుంచి మీ పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ తూర్పు వైపు ఈశాన్య మూల మీ యొక్క గోడకి పొడుగాటి అద్దాన్ని అమర్చండి. ఆ బిల్డింగ్ అంతా కూడా అద్దంలో పడి ఆ దోషం అంతవరకు పటాపంచలైపోతుంది. అప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి లేకుండా మీ ఇంట్లో వాళ్ళంతా సుఖంగా జీవించడానికి ఆస్కారం ఉన్నది సుమా. అట్లాగే వ్యాపార సంస్థలు, స్వీట్ షాపులు, పెద్ద పెద్ద దుకాణాల్లో, హోటల్స్లో కూడా అద్దాల అమరికని బట్టి వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి వ్యాపార సంస్థల్లో అద్దాల అమరిక. అందుకే అద్దాల మహలు అని చెప్పేసి తప్పనిసరిగా దేవాలయాల్లో కూడా కట్టి అక్కడ స్వామివారిని ఉయ్యాల్లో పెడతారు. అతీంద్రమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి సంపన్నతని మనకు ప్రసాదిస్తుంది. అద్దాల నుంచి ఐశ్వర్యం అంటే ఇదే, ఇంకా ఏమీ కాదు. అద్దాల మహల్ కట్టడం వెనకాల దాగిన పరమార్థం కూడా ఇదే. మనకి నోముల విషయంలో కూడాను గృహిణులు పాటించేటువంటి వివిధ రకాలైనటువంటి నోముల్లో కూడా అద్దాల్ని పంచేటువంటి నోములు ఉన్నాయి. బొట్టు, కాటిక, అద్దం, దువ్వెన, ఇవన్నీ కూడా మూగనోము అని చెప్పేసి కొంతమంది పాటిస్తూ ఉంటారు. దానివల్ల సౌభాగ్య సిద్ధి. ఇదంతా అద్దాల్లో దాగినటువంటి అదృష్టకరమైన ప్రభావంగా మనం వాస్తుశాస్త్రంలో గుర్తిరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సుమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.
భీష్మాచార్యుల వారిని ప్రశ్న వేస్తూ ధర్మరాజు గారు ఒక మాట అడిగారు. లక్ష్మీదేవి యొక్క నివాస స్థానములేవి అని అడిగారు. నివాస స్థానములేవి అన్న మాటకు అర్థం కేవలముగా ఏదో లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానములు అని కాదు. ఎన్నో ఉన్నాయి ఆవిడ నివాస స్థానములు. తామర పువ్వు, ఆవు యొక్క వెనక తట్టు, సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానము, మారేడు దళము, ఇటువంటివి. అందులో ఏనుగు యొక్క కుంభస్థలము, ఇవి ప్రధానంగా లక్ష్మీ నివాస స్థానములుగా శాస్త్రముల చేత చెప్పబడ్డాయి. వ్యక్తిపరంగా, నడవడి పరంగా, ధర్మం పరంగా, ఆచారం పరంగా, అనుష్ఠానం పరంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అన్నది ధర్మరాజు గారి యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్న. లక్ష్మి అంటే కేవలముగా ధనము అనేటటువంటి అపోహతో ఉండకూడదు. లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే వేళ పట్టున ఆకలి వెయ్యడం. ఎప్పుడు ఆకలి వెయ్యాలో అప్పుడు ఆకలి వెయ్యడం లక్ష్మి. ఆకలి వేసినప్పుడు అన్నం దొరకడం లక్ష్మి. అన్నం దొరికినప్పుడు తినడానికి తగినంత ఖాళీ ఉండడం లక్ష్మి. ఆ తిన్న అన్నం జీర్ణం అవడం లక్ష్మి. ఇంట్లో తల్లి యొక్క ప్రేమ లక్ష్మి, తండ్రి యొక్క ఆదరణ లక్ష్మి, భార్య యొక్క ఆప్యాయత లక్ష్మి, స్నేహితుల యొక్క ఆత్మీయత లక్ష్మి, పువ్వుల యొక్క వికసనంలో ఉండేటటువంటి కాంతి లక్ష్మి, చెట్ల యొక్క ఆకుపచ్చతనం లక్ష్మి, పక్షుల యొక్క కలకూజితాలు లక్ష్మి, ఇంట్లో పసిపిల్లవాడి బోసినవ్వులు లక్ష్మి, ఉత్సాహం లక్ష్మి, కాంతి లక్ష్మి, ఆరోగ్యం లక్ష్మి, ధైర్యం లక్ష్మి, పుష్టి లక్ష్మి, తుష్టి లక్ష్మి, శాంతి లక్ష్మి, ఇవన్నీ లక్ష్మి. అంతిమంగా లక్ష్మి అన్న మాటకి పర్యవసానం ఏమి అంటే తృప్తి. మనిషి ఎప్పుడు శాంతిని పొందుతాడు అంటే తాను తృప్తిగా ఉన్నప్పుడు శాంతిని పొందుతాడు. అవైదికమైనటువంటి మార్గంలో, అశాస్త్రీయమైనటువంటి మార్గంలో నడిచి తృప్తిని పొందడం కాదు, తన నడవడి ధర్మమునకు కట్టుబడి ఉన్నది అని శాంతి పొందడం జీవితంలో నిజమైనటువంటి లక్ష్మి. అది రామచంద్రమూర్తి మొదలైనటువంటి వాళ్ళు అనుభవించినటువంటి లక్ష్మి, భీష్ముడు అనుభవించిన లక్ష్మి, ధర్మరాజు అనుభవించిన లక్ష్మి. నేను ధర్మాచరణం చేశానా లేదా, నేను ధార్మికంగా బ్రతుకుతున్నానా లేదా, నేను ధర్మం తప్పలేదు అన్న కారణం చేత కలిగేటటువంటి శాంతి ఏది ఉన్నదో, సంతృప్తి ఏది ఉన్నదో అది లక్ష్మీదేవిగా పరిగణింపబడుతుంది. అటువంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న వేశారు. వేస్తే భీష్మాచార్యుల వారు అంతకు ముందు జరిగినటువంటి ఒక సంవాదాన్ని ఉటంకిస్తూ లక్ష్మీ స్థానములను చెప్తున్నారు. నిత్య సత్యులు, శౌచ నిరతులు, గురుభక్తుల ప్రమత్తులు, దక్షులమలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యంబు, శమము కల్గువారలు ప్రీతినా వసించు నిక్కలు, క్రూరు నాస్తికు కృతజ్ఞుని కుబుద్ధి వర్జింతు, ఇంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు, వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ అన్యమందిరగామిని అధిక నిద్రయైన మానిని దొరగుదు, అబ్జినీతటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ. లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అన్నది లక్ష్మీదేవియే చెప్పింది. నేను ఎక్కడ ఉంటాను అంటే నిత్య సత్యుల యందు ఉంటాను. అంటే ప్రతిరోజు కూడా నిజాన్ని మాత్రమే మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో, అయిందానికి కాందానికి అబద్ధం ఆడడం అలవాటు కాకుండా సత్యాన్ని మాత్రమే మాట్లాడడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఎవరుంటారో, ఆ సత్యం పలకడానికి కావలసినటువంటి ధైర్యాన్ని పుణికి పుచ్చుకున్న వాళ్ళు ఎవరుంటారో, అసలు అబద్ధం ఆడడం అనేటటువంటి పద్ధతికి దూరంగా ఉండడానికి ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి చోట ఉంటాను. శౌచ నిరతులు, బాహ్యమునందు శౌచము. బాహ్యమునందు శౌచము అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నా దృష్టికి అందినంత వరకు నిజానికి అందము అన్న మాటకు అర్థం ఏమిటంటే శుభ్రత. శుభ్రతని మించినటువంటి అందం లోకంలో ఇంకోటి ఉండదు. ఎంత వయస్సు రానివ్వండి, పరిశుభ్రంగా మనిషి ఉండగలిగితే అది గొప్ప అందం. ఆ శుభ్రత లేదనుకోండి, కృతకంగా తెచ్చిపెట్టుకున్నటువంటి అందం నిజమైనటువంటి అందం కాదు.
తనంత తానుగా శోభించేది ఎప్పుడు అంటే ఆ పరిశుభ్ర చేత శోభిస్తాడు. బాహ్యమునందు శౌచం ఉండాలి, ఆంతరమునందు శౌచం ఉండాలి. అంటే లోపల ఎప్పుడూ మంచి ఆలోచనలు రావడానికి కావలసినటువంటి విషయములను మాత్రమే మనసుకి ఆలంబనంగా లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఏది చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో అటువంటి వాటిని ఎక్కువ చూడాలి. ఏది తింటే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది తినేందుకు ప్రయత్నించాలి. అంటే భగవదర్పిత ఆహారము, భగవంతుడికి ఏది అర్పణ చేస్తాం, ఏది సాత్వికాహారమో అది అర్పణ చేస్తాం. అటువంటి ఆహారాన్ని తీసుకోవడం, న్యాయమైనటువంటి ఆర్జన చేత సంపాదించినటువంటి ఆహారం, పరిమితమైనటువంటి ఆహారం, సాత్వికమైనటువంటి ఆహారం, ఇటువంటి ఆహారాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అలాగే దైవర్పిత ఆహారం, దైవమునకు సమర్పణం చేసినటువంటి ఆహారం, ఆ ఆహారాన్ని తీసుకున్న కారణం చేత అందులో 6వ వంతు సూక్ష్మ శరీరంగా మనస్సుగా ఏర్పడుతుంది. కాబట్టి దాని వలన ఏ ప్రతిబంధకము లేకుండా మనసు ఈ సాత్విక బుద్ధితో మంచి విషయాల్ని పట్టుకుంటూ ఉంటుంది. అలా సరి అయినటువంటి విషయాల్ని లోపలికి పంపిస్తుంటే, మంచి విషయాలు వింటున్నారనుకోండి, మనసు ఉద్వేగం పొందకుండా ప్రశాంతంగా ఉంటుంది. అది ఉద్వేగం పొందే విషయాలు చెవిలోకి వెడుతున్నాయి అనుకోండి, మనసు కదిలిపోతుంటుంది. మనసు నిదానంగా ఉండాలి అంటే అది ఉద్విగ్నత పొందకుండా ఉండాలి. అది ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో అటువంటివే చెవిన పడుతూ ఉండాలి. అప్పుడు మనసు దాని వలన ఉద్రిక్తతని పొందదు, ప్రశాంతమైనటువంటి చిత్తము అలవడుతుంది. ఎక్కడ ప్రశాంతత ఉందో అక్కడ ఆంతర శౌచం ఉంటుంది. అక్కర్లేని ఆలోచనలు, ద్వేషభావాలు, కుట్రలు, కుతంత్రాలు, ఆవేశాలు, అక్కరలేని ఆలోచనలు, ఎవరిని నింద చేద్దామనేటటువంటి ఆలోచన, ఎవడి గురించో ఏడుస్తూ ఉండడం, ఇటువంటివన్నీ ఉండవు. ప్రశాంతంగా ఉంటాడు. ఎక్కడ ఈ బాహ్య శౌచం ఉంటుందో, ఎక్కడ మనిషి పరిశుభ్రంగా ఉంటాడో, ఎక్కడ ఆంతర శౌచం ఉంటుందో, అంటే లోపల కూడా మనిషి శుభ్రంగా ఉంటాడో, పైకి ఎంతో శుభ్రంగా ఉండి లోపల మాత్రం చాలా అసహ్యకరమైన ఆలోచనలతో ఉన్నాడనుకోండి, దాని వలన ఉపయోగం ఏముంటుంది? సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఎవరో ఒక ఆయన ఒక ఊళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుని, ఏమండి మీకు ఆ ఊళ్ళో పెద్ద సౌధం ఉంది కదా, మా మగ పెళ్లి వారికి విడిదిద్దాం అనుకుంటున్నాం, ఆ సౌధం ఏమైనా ఖాళీ ఉందా అని అడిగాడు. అయ్యో ఉండకపోవడం ఏమిటండి, ఖాళీ ఉంది, 50 గదులతో కట్టాం, పెద్ద సౌధం, పాలరాతితో నిర్మాణం చేశాం, చల్లగా ఉంటుంది, తీసుకోండి తాళాలు అని ఇచ్చాడు. ఎక్కడుందండి ఇది అని అడిగాడు. శ్మశానం మధ్యలో ఉంది అన్నాడు. శ్మశానం మధ్యలో ఉన్నటువంటి భవనము వాసయోగ్యము ఎలా కాదో, పైకి మనిషి ఎన్ని భూషణములు వేసుకున్నా, ఎన్ని అలంకారాలు చేసుకున్నా, పైకి ఎంత సాత్వికంగా ఉన్నవాడిలా కనపడినా, లోపల నువ్వెలా ఉన్నావు? మనస్సు శౌచంతో ఉందా? సాత్వికంగా ఉందా? ఆలోచన సాత్వికంగా చేస్తున్నావా? 10 మంది మంచిని అపేక్షిస్తావా? అవతల వారిలో ఉన్నటువంటి మంచి గుణాన్ని మాత్రమే చూడగలవా? ద్వేషభావాలు వదిలిపెట్టగలవా? ఇది ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. అందుకే బాహ్య శౌచముతో పాటుగా ఆంతర శౌచము ప్రధానము. ఎక్కడ బాహ్యాభ్యంతర శౌచములు ఉంటాయో అక్కడ నేను ఉంటాను అంది లక్ష్మీదేవి. అటువంటి వ్యక్తిని ఆశ్రయించి ఉంటాను అంటే ఆయన చేసేటటువంటి సంకల్పములు నిజమవుతాయి. ఆయన చేసేటటువంటి కార్యముల వలన సత్ఫలితములు వచ్చి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. నేను ఉండేది ఎక్కడ అంటే బాహ్యాంతర శౌచములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాను. అలాగే గురుభక్తులు, అపారమైనటువంటి గురుభక్తి కలిగిన వాళ్ళు. గురుభక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుకి వశవర్తి అయి ఉండడం. గురువు అంటే బరువు, బరువు అంటే భౌతికమైన బరువు అని కాదు. ఆయన నా జీవితమునకు ఉద్ధారకుడు. ఆయన ఏది చెప్తారో అది నాకు శాసనం. నేను ఆయనని అనువర్తిస్తాను, ఆయన చెప్పినట్లు బ్రతుకుతానని పూనికతో ప్రయత్నపూర్వకంగా గురువుగారు చెప్పిన మాటలు బాగా ఒడిసి పట్టుకుని జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి గురుభక్తి కలిగిన వారు. కేవలము పక్కన ఉండడం, ఎప్పుడూ గురువుగారితో కలిసి ఉండడం గురుభక్తి అని చెప్పడం చాలా కష్టం.
ఎందుచేత అంటే జగద్గురువు అని ఒక మాట ఉంది. జగద్గురువు అంటే జగత్తుకంతటికీ గురువు. జగత్తు యందు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈయనడి గురువుగా తీసుకుని ఆయన జీవితాన్ని మలుచుకుంటున్నాడు కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. కాబట్టి అలా ఒక వ్యక్తిని గురువుగా స్వీకరించుట అంటే ఆయన చెప్పినటువంటి మాటలను ఔదలదాల్చుట, దానిని ఆజ్ఞగా భావన చేసి ఎప్పుడూ కూడా ఆయన చెప్పిన మార్గంలోనే నడవడానికి ప్రయత్నం చెయ్యడం శిష్యుని యొక్క కర్తవ్యం. అటువంటి ఉత్తమ భావనతో ఏ శిష్యుడు ఉంటాడో, జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడో, మంచి మార్గంలోకి వెడతాడో, శాస్త్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటాడో, గురువు చెప్పిన మాటని శ్రద్ధతో ఆచరిస్తాడో, అటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. అందుకే గురుభక్తి కలిగిన వాడిని ఏమని పిలుస్తారు అంటే శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. శంకరాచార్యుల వారు శ్రద్ధ అన్న మాటకి వ్యాఖ్యానం చేశారు. చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కటితా సిద్భిః యయా వస్తూపలభ్యతే. గురువుగారు ఒక మాట అన్నారు అంటే ఆయన అనవసరంగా అనరు, శాస్త్రమును దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. 2, శాస్త్రము చెప్పింది అంటే అది అబద్ధం చెప్పదు. శాస్త్రం ఎప్పుడూ కూడా సత్యాన్ని పలుకుతుంది అన్న పూనికతో ఎవడుంటాడో అటువంటి వాడికి యయా వస్తూపలభ్యతే, ఈశ్వరానుగ్రహము చేత సమస్తము సమకూరుతాయి. అందుకే అటువంటి శ్రద్ధ కలిగిన వాడు, గురుభక్తి తత్పరుడైన వాడెవరు ఉంటాడో అటువంటి ఆయన యొక్క ఆలోచనలు మంచి వస్తాయి. ఆయన ఆలోచనలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అది గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినవై ఉంటాయి, గొప్ప విజయవంతములవుతాయి, 10 మందికి పనికొస్తాయి. అందుకే అటువంటి చోట నేను ఉంటాను అని లక్ష్మీదేవి చెప్తోంది. అంటే గురుభక్తి కలిగిన వారు ఎవరు ఉంటారో వారి యందే లక్ష్మీదేవి నివసించి వారి సంకల్పములను నిజం చేస్తూ ఉంటుంది. అప్రమత్తులు, గర్వం లేని వాళ్ళు, అయిందానికి కాందానికి చెయ్యిలా చూపించి నా అంత వాణ్ణి నేను అనకుండా నేనెంతటి వాణ్ణి అనగలిగిన వాడు, నేను ఏ పాటి వాణ్ణి, నాకేమొచ్చు, నాకేం తెలుసు అని వినయంతో ఎవరు ప్రవర్తించగలరో అటువంటి వారిని లక్ష్మీదేవి ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదుల కన్నా లోకంలో గొప్పవారు ఎవరు ఉంటారు? మహాజ్ఞాని, యావత్ ప్రపంచం కొనియాడినటువంటి మేధావి శంకర భగవత్పాదులంటే. అటువంటి కవి లోకంలో లేరు, అటువంటి సిద్ధాంతకర్త లేరు, అటువంటి భక్తి తత్పరులు లేరు. ఆయనలా భారతదేశమంతా పాదచారి అయి పర్యటించిన వారు లేరు, ఆయనలా పీఠ సంప్రదాయాన్ని నెలకొల్పిన వారు లేరు, ఆయన చేసినన్ని కుంభాభిషేకాలు చేసిన వారు లేరు, ఆయన చేసినన్ని పునఃప్రతిష్టలు చేసిన వారు లేరు, ఆయన పొందినన్ని దర్శనాలు పొందిన వారు లేరు, ఆయన చేసినన్ని వాదనలు చేసిన వారు లేరు, ఆయన ఎదుర్కొన్న కష్టాల లాంటి కష్టాలు ఎదుర్కొన్న వారు లేరు. ఇంత గొప్పవారైన శంకర భగవత్పాదులు శివానందలహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అంటారు. శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి, పశువుని నేను, పశుపతివి నువ్వు కనుక ఈ పశువు పాడవకుండా కాపాడుకోవలసిన కర్తవ్యం నీదే అన్నారు. ఎవరు? అంతటి మహాత్ముడైన శంకరులు అంత వినయంతో మాట్లాడారు తప్ప ఎక్కడ అతిశయాన్ని ప్రదర్శించలేదు. అంతటి మహాత్ములే అంత వినయంగా ప్రవర్తిస్తే ఏం చూసుకుని గుండెల మీద చెయ్యేసుకుని అయిందానికి కాందానికి తలగరేసి ప్రవర్తిస్తాం. కాబట్టి వినయంతో ఉండడం గొప్ప. ఎంత చదువుకున్నవాడైనా, ఎన్ని తెలిసి ఉన్నవాడైనా ఆ వినయం లేకపోతే మాత్రం అది బూడిదలో పోసిన పన్నీరు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయన గంగానదీ తీరానికి వెళ్ళాడు, పడవలేదు, గంగ దాటవలసి వచ్చింది. ఆయన గురువుగారి పేరు స్మరిస్తూ, అంటే పేరు చెప్పరుగా, గురువుగారి పేరు అనరు, అందుకని గురువుగారిని స్మరిస్తూ నది మీద అడుగులు వేస్తున్నాడు. ఆ గురువుగారిని స్మరించడంలో ఆయనకున్న గురుభక్తి చేత ఆయన అడుగులు వేస్తున్నప్పుడు పాదములు నీటిలో మునగకుండా దాటి వెళ్ళగలిగాడు. గురువుగారు వచ్చారు, వచ్చి అటువైపు చూసి ఎలా వెళ్ళావురా, పడవలేదు కదా అన్నాడు. గురువుగారు, మిమ్మల్నే స్మరిస్తూ అడుగు తీసి అడుగు వేసి వచ్చేసాను. ఓహో, నాలో ఇంత గొప్పతనం ఉందన్నమాట అని గురువుగారు తన పేరు చెప్తూ అడుగేశారు. నీళ్ళలో దిగింది. నేను అన్నది అంత అహంకారం. కానీ అది భగవంతుని యందు, గురువు యందు పర్యవసించిన నాడు
అంత వినయంగా ఉంటుంది. అందుకే ఆ వినయం ఉన్నవారు ఎవరు ఉంటారో, అహంకారము లేనివారు ఎవరుంటారో, మదోన్మత్తులు కానివారు ఎవరుంటారో అటువంటి వారి ఉన్న చోట లక్ష్మి ఉంటారు. 2 దక్షులు. దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక కార్యము అప్పజెప్పబడినప్పుడు ఆ కార్యమును చెయ్యాలనేటటువంటి ఉత్సాహము ప్రధానముగా ఉండాలి. రేపు మీరు ఈ కార్యం చెయ్యండి అన్నాను అనుకోండి, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు ఆ కార్యం చేద్దామా అనే ఉత్సాహం ఉండాలి. నాకున్న శక్తియుక్తులన్నీ దాని మీద పెట్టాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాడయి ఉండాలి. అంతేగాని ఒక కార్యం అప్పజెప్పగానే దీంట్లోంచి మనం ఎలా తప్పుకుందామని ఆలోచించేవాడు కానీ, మన కర్మ మనకిది తగులుకుంది, వాడు సంతోషంగా ఉన్నాడు, హాయిగా వాళ్ళ మనం కూడా ఆడుకుంటూ ఎప్పుడు తిరుగుతామో అని కానీ అనుకునేవాడు అనుకోండి, వాడి దగ్గర లక్ష్మి ఉండదు. నిత్యోత్సాహము కలిగిన వాడు ఎవరు ఉంటాడో, తనకున్న శక్తినంతటినీ కార్యము కొరకు ఎవరు ఇచ్చిస్తాడో వాడు లక్ష్మీవంతుడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని వేళలా అన్ని కార్యములు సాధించడము సాధ్యము కాకపోవచ్చు. ఎందుకని అంటే, ఒక పనిని తలపెడతాం, ఆ పని జరిగి తీరాలి అని చెప్పడం చాలా కష్టం. మీరు భీష్ముడు చెప్పిన దాంట్లోనే విన్నారు. మన యొక్క ప్రయత్నానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి. కానీ నువ్వు ఆ పని చెయ్యలేకపోయావు, ఇబ్బంది లేదు. కానీ ఆ పని చెయ్యడానికి నువ్వు ఏ ప్రయత్నం చేశావు, ఇది చాలా ప్రధానమై ఉంటుంది. అసలు ఏమైనా ప్రయత్నం చేశావా? ఏ ప్రయత్నం చేశావు? ఆ ప్రయత్నం చేస్తే కార్యము సాధింపబడకపోయినా పెద్దలైన వారు ఆగ్రహం చెందరు. మీరు ఎప్పుడైనా గమనించండి, పిల్లవాడు చాలా కష్టపడ్డాడు, కష్టపడి చదువుకున్నాడు, వాడి శక్తి కొలది రాశాడు, వాడికి 80 మార్కులే వచ్చాయి, 100కి 100 రాలేదు. తండ్రి కొట్టడు, తల్లి కొట్టదు, వాడి శక్తి అంతే. పరమేశ్వరుడు వాడికి ఆ శక్తిని ఇచ్చాడు, వాడి శక్తి కొలది కష్టపడ్డాడు, వాడి శక్తి కొలది రాశాడు. వాడు ఏం చేస్తాడు? వాడి శక్తి అంతవరకే, వాడి జ్ఞాపక శక్తి 80 మార్కులు వచ్చాయి. చాలా సంతోషం నాన్న, నువ్వు ఇంకా వృద్ధిలో కుద్దుగాని, నీకు తగిన చదువు నువ్వు చదువుదువుగాని అంటాడు. ఒక పని ప్రభుత్వం అప్పజెప్పనివ్వండి, అధికారి అప్పజెప్పనివ్వండి, గురువుగారు అప్పజెప్పనివ్వండి, తండ్రి అప్పజెప్పనివ్వండి, తల్లి అప్పజెప్పనివ్వండి, అంతరాత్మ సాక్షిగా నువ్వు ఆ పని చేయడానికి ప్రయత్నించావా? ఆ పని చెయ్యడానికి ప్రయత్నం చెయ్యకపోవడం ఒక తప్పైతే, అసలు ఆ కార్యాన్ని ప్రయత్నం చేసి కూడా సాధించలేకపోయిన వాడిలా దబాయించే ప్రయత్నం చేయడం పెద్ద తప్పు. అటువంటి వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రమాదం వస్తుంది. ఎందుకనంటే అదొక అంటువ్యాధి, అది మిగిలిన వాళ్ళకు అంటుకుంటుంది. అసలు అలా మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఒక కార్యమును సాధించి తీరాలి అని ఎవరు అనరు, కానీ ఒక కార్యమును అప్పజెప్పినప్పుడు అది సాధించడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? ఒకవేళ చేసి ఉండకపోతే నన్ను మన్నించండి, నేను ఆ కోణంలో చేయలేదు, ఇంకొక అవకాశం ఇవ్వండి అనగలిగితే చాలు, సంతోషిస్తారు. కానీ ఒక వయసు వచ్చిన తరువాత శక్తి ఉండి కార్యం చేయడంలో విలంబం, అంటే కార్యాన్ని చేయడంలో ఆలస్యం, దక్షతని చూపించకపోవడం, శక్తిని ప్రదర్శించకపోవడం, అలసత్వం, పనిని ఉత్సాహంగా చెయ్యాలి. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు పరమోత్సాహంగా దాని మీద దృష్టి పెట్టి చేసేయాలంతే. ఆ పని జరగలేదు, జరగకపోతే జరగకపోయింది, కానీ నువ్వు ఎంత శ్రమ పడ్డావో అది ఎందుకు జరగలేదు చెప్తే, ఒకవేళ అది జరగకపోయినా ప్రాజ్ఞులైన వారు కోపగించారు. అంత శ్రమ చేశాడు, అంత కష్టపడ్డాడు, అంతకన్నా అతను చేయగలిగింది లేదు. సరే, ఇంకొక మార్గాన్ని మనం అన్వేషిద్దాం, అయితే మీరు ఈ మార్గంలో కూడా ప్రయత్నం చేయండి అని పెద్దరికం ఉన్నవారు ఇంకొక మార్గాన్ని అప్పుడు చెప్తారు. అంతేగాని అసలు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఆ కార్యం అందుకు అవ్వలేదండి అంటే ఎలా కుదురుతుంది? దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక కార్యమును సాధించాలని ఉత్సాహముతో తనకు ఉన్నటువంటి ప్రజ్ఞని పెట్టడానికి ప్రయత్నించాలి. ముందు ఆకర్షింపబడకూడదు. ఇది ఇలా అయితే ఎవడడికి వచ్చాడు, నన్ను చదువుకోవడానికని పుస్తకం తీసి పక్కనున్న సెల్ ఫోన్ కిక్ అనేటప్పటికీ ఎవరు SMS పెట్టారో అది చూద్దాం తాపత్రయం, టీవీ చూడాలని తాపత్రయం, ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే వినాలని తాపత్రయం. ఎలా నువ్వు దృష్టి పెడతావు? నువ్వు ఒకటి చదివితే చదవాలి, తింటే తినాలి, పూజ చేస్తే పూజ చెయ్యాలి, ఆడితే ఆడాలి, నువ్వేం చేస్తే అదే చెయ్యాలి. అంటే నీ మనసు అక్కడ పెట్టగలగాలి, అది దక్షత అంటారు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.